సో ఈ రోజు సమ్మర్ స్పెషల్లో దోస ఆవకాయ. ఎస్ అండి. సో బేసిక్ గా ఆవకాయలో ఈ దోసకాయ ముక్క కూడా చాలా బాగుంటుంది, అట్లా కరకరలాడుతూ. చాలా మంది కూడా ఇష్టమైంది ఇది. అవును, ఎందుకంటే ఆ పులుపు కొంచెం చిన్న స్వీట్నెస్ అది ఉంటుంది కదా. అవునండి. సో బాగుంటుంది, అంటే చాలా ఈజీ చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్కువ మనకు నిల్వ ఉండదు. అవును. సో అంటే ముక్క కొంచెం ఎక్కువ రోజులు మనం పెట్టేసుకుంటే మెత్తగా అయిపోతుంది, అలా ఎవరికి కూడా ఇష్టం ఉండదు. క్రంచీ క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. సో ఈజీగా ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి దోస ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోస ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు 1/2 కప్పు, కారం 1/2 కప్పు, ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, నూనె 1/2 కప్పు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ దోసకాయలు మనం మెయిన్గా ఏంటంటే కట్ చేసుకునేప్పుడు చేదుగా ఉన్నాయా లేదా అది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. అండ్ గింజలు ఏం లేకుండా చక్కగా నీట్ గా తీసేసుకుంటే. సో మెయిన్ గా ఏంటంటే చాలా పచ్చళ్ళలో కొన్ని అంటే తొక్క తీసేస్తారు, బట్ దోసకాయలు తొక్క ఉంటేనే బాగుంటుంది. సో ఇంకొకటి రోటి పచ్చడి చేస్తారు, దాంట్లో ఏంటంటే మనం స్కిన్ తీసేయచ్చు. అవును. సో దీంట్లో ఉప్పు, ఓకే, అలాగే కారం. సో బేసిక్ గా మునక్కాడ ఇలాంటివి ఏమైనా అయితే కొంచెం వేయించుకోవటం అది పని ఉంటుంది, దీనికైతే ఏమీ ఉండొచ్చు. ఆవు పొడి, కొద్దిగా పసుపు. అండ్ మిగతా వాటిల్లో చక్కగా ఎక్కువ ఊరకపోయినా కూడా మనము ఈ దోసకాయ అప్పటికప్పుడు చేసుకొని కూడా తినేయచ్చు చక్కగా. ముక్క బాగానే ఉంటుంది, ముక్క బాగా కలిసిపోతుంది దీంట్లో. అంటే ఆ ముక్క మనము అలా ఉన్నా కూడా తినగలం కదా, పచ్చిదైనా కూడా తినగలం కాబట్టి ఇది బాగా అనిపిస్తుంది. ఉప్పు కారం అది పట్టేస్తే మనకి జస్ట్ అలా కలుపుకున్న వెంటనే చేసుకున్నా కూడా బాగుంటుంది. సో దీంట్లోనే కొద్దిగా పులుపు కూడా ఉంటే బాగుంటుంది కదండి. చింతపండు గుజ్జు, సో ఇదంతా బాగా కలిపేసి కాసేపు అలా పక్కన పెట్టేసిద్దామండి. ఓకే, మీరు కలిపేస్తూ ఉండండి రాజు గారు, మేము చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. గంధపు పొడిలో కొద్దిగా పాలు కలిపి పేస్ట్ లాగా చేసుకుని ఈ పేస్ట్ ని ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ స్కిన్ కి మంచి గ్లో వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రెడీయా రాజు గారు? అది రెడీ అండి. ఓకే, సో ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం. సో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆవకాయ కాబట్టి. సో ఇలా అంటే ఆవ బేస్ లో మనం ఏదైనా చేసుకునేటప్పుడు అంటే బజార్ నుంచి కాకుండా ఆవపిండి మనం ఇంట్లోనే ఆవాలు తెచ్చేసుకొని ఫ్రెష్ గా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్మెల్ టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఎండుమిరపకాయలు, సో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు ఈ 2 సరిపోతాయండి. సో బేసిక్ ఇలాంటి పచ్చళ్ళు అంటే మన పప్పులో యాడ్ చేసుకున్నా కూడా అంత బాగా అనిపించదు. ఏదో టమాటో పచ్చడి ఇలాంటి వాటిలో కొంచెం బాగానే ఉంటుంది కానీ సో వీటిలో అసలు బాగుంటుంది. సో ఈ దీంట్లో పోపు ఏంటంటే మనం కొంచెం ఎండుమిరపకాయలు కొంచెం డార్క్ కలర్ లో అయితే బాగుంటుంది, మధ్య మధ్యలో కూడా నంచుకొని తినొచ్చు. ఇప్పుడు ఎలాగో మనకి మామిడికాయ సీజన్ ఉంటుంది కాబట్టి కొంచెం కొన్ని మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ పులుపు కూడా బాగానే ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. ఓకే, సో పోపు రెడీ అయిపోయింది. కొద్దిగా స్టవ్ ఆపేసేసి సో కొంచెం చల్లారాలి. సో దీంట్లో సో కొంచెం ఫ్రెష్ ఆయిల్ వేస్తున్నాను. మనం అప్పటికప్పుడు కొంచెం అలా పెట్టేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఇది అలా ఆయిల్ మనకు చల్లారేంత వరకు చాలా స్లోగా చల్లారుతుంది. అవును. సో కాసేపు అలా వదిలేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా చల్లగా ఉండే ఆయిల్ మనం యాడ్ చేసుకున్నా సరిపోతుంది. సో మెయిన్ గా ఇలా పచ్చళ్ళలో ఏంటంటే పచ్చి నూనె వేసినా మనకు టేస్టీగానే ఉంటుంది. అవును. సో చాలా మంది అంటే ఆవకాయలు ఇప్పుడు మామిడికాయ దీంతో కూడా అలా పచ్చిది కలిపేస్తూ ఉంటారు. అవునండి. సో దోస ఆవకాయ రెడీ. ఓకే, సో కాసేపు అలా వదిలేసి కార్వింగ్ చేసుకున్నాక అప్పుడు బౌల్లో తీసుకున్నాం. ఓకే రాజు గారు, ఈరోజు సొరకాయతో క్యారెట్ చేస్తున్నాం.
పెద్ద ప్యారెట్. ఎస్. సో కొంచెం ఇలా బెండ్గా ఉన్న తీసుకుంటే మనకి కొంచెం న్యాచురల్గా స్టిఫ్గా నిలబడేట్టుగా వస్తుంది. ఇది స్కిన్ తీస్తే చేస్తే మనకి కొంచెం న్యాచురల్గా ఉంటుంది. నైఫ్ కూడా కొంచెం ఈజీగా మూవ్ ఉంటుంది. మనకు స్కిన్ పైన కొంచెం స్కిన్ హార్డ్గా ఉంటుంది కదండి, సో అంత ప్రాపర్గా మూవ్ కాదు నైఫ్, కాబట్టి ఎప్పుడైనా స్కిన్ తీసేస్తే చేస్తే బాగుంటుంది. సో నైఫ్ ఇక్కడ కొంచెం లైన్స్ వేస్తున్నాను, సో కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది. ఓకే. సో ఈ బెండ్ ఆపోజిట్లో స్టెమ్ పార్ట్ ఆల్వేస్ మనకి టేల్ వస్తుంది ఇటువైపు. సో ఇక్కడ ముందుగా వి షేప్లో బీక్. ఓకే. సో దాని తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి బీక్ కిందగా ఈ స్టార్టింగ్ పాయింట్ వరకు కొంచెం అలా ఘాట్ పెట్టేసుకుంటే ఈ పీస్ వెళ్ళిపోతుంది. సో బీక్ మనకు ఓపెన్ అవుతుంది. దాని కింద కొంచెం ఆ ఫ్లెష్ కూడా తీసేస్తే నెక్ తర్వాత బీక్ మధ్యలో గ్యాప్ తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి కొంచెం సైజ్ లావుగా ఉండి కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఒక 3 ఇంచెస్ అండి. సో ఈ రౌండ్లో హాఫ్ వరకు కట్ చేస్తున్నాం. ఓకే. దీన్ని ఇలా తిరగేసి ఇక్కడ నుంచి టైల్, సో ఆల్రెడీ మనం ఘాట్ పెట్టాం కదా, సో అక్కడ వరకు తీసుకోవాలి ఇది. సో ఇలా సపరేట్ వస్తుంది. సో బెండ్ వల్ల ఈ టైల్ కూడా ఇలా కొంచెం వంగినట్టుగా వచ్చేస్తుంది. సో ఇక్కడ స్టమక్ పార్ట్ దగ్గర కొంచెం ట్రిమ్ చేస్తున్నాం. అలాగే టైల్ జిగ్జాగ్. పెద్దది తీసుకుంటే కొంచెం లాంగ్ టైల్ పెట్టొచ్చు కదా. ఎస్. సో దీని కలర్ కూడా కొంచెం న్యాచురల్ గా ఉన్నాయి వస్తుంది ప్యారెట్ గ్రీన్ లో. ఓకే. ఓకే. సో ఇక్కడ ఇది స్టాండ్ లో యూజ్ చేస్తున్నాం. సో దీంట్లోంచి 2 ఓవెల్ షేప్ అండి వింగ్స్. ఈ రెండింటిని కూడా ఇలా కూడా పట్టుకుని ఒకవైపు జిగ్జాగ్ అండి. ఓకే. ఓకే. సో వీటిని ఇక్కడ మనం అటాచ్ చేసేద్దాం. సో టూత్ పిక్స్ తో జాయిన్ చేసుకోవాలి. సో కనీసం ఒక 2 టూత్ పిక్స్ పెట్టాలండి, కదలకుండా ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇలా దీనిపైన ఫిక్స్ అయిపోతుంది. సో ఐస్ పెట్టడానికి ఇక్కడ చిన్నగా హోల్డ్ చేస్తున్నాను. సో బీక్ పక్కన సో అక్కడ లవంగం పెట్టుకున్నానండి, లేదా మిరియాలైనా పట్టేసేయచ్చు మనం, కొంచెం హోల్ పెద్దగా చేసి. ఓకే. సో ప్యారెట్ రెడీ. మంచి కలర్ఫుల్ గా బాగుంది. ఎస్. ఇలా చూస్తే సడన్ గా ఏదో మామిడికాయ చిన్న ముక్కలు కోసి చేసుకున్నట్టే ఉంది. ఈ సీజన్ లో చేస్తే అలాగే అనుకుంటారు తిన్నప్పుడు. సో కొంతమంది ఇన్స్టెంట్ గా అలా చేసి పెట్టుకుంటారు కదా, సో నిల్వ ఉంచేది కాకుండా. సో అలాగే పచ్చడి కూడా రెడీ. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి దోస ఆవకాయ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోస ఆవకాయ తయారు చేసే విధానం: ఒక బౌల్లో దోసకాయ ముక్కలు, ఉప్పు, కారం, ఆవు పిండి, పసుపు, చింతపండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న దోసకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే దోస ఆవకాయ రెడీ.